అందరికీ నమస్కారం. బాంబే హైవేలో కొన్నోడు బాగుపడ్డాడే కానీ బాధపడ్డట్టు చరిత్రలో లేదు అనే ఒక సామెత ఉంది. ఇది అక్షరాల వాస్తవం. ఎందుకు అనంటే ఎంటైర్ హైదరాబాద్ హిస్టరీలోని రెసిడెన్షియల్గా చాలా బాగా గ్రోత్ అయిన ఏకైక నేషనల్ హైవే బాంబే హైవే. ఎంతోమంది ఇన్వెస్టర్లకి స్వర్గధామం మన ఈ బాంబే హైవే. చాలామంది సొంత ఇంటి గృహ ప్రవేశం మన ఈ బాంబే హైవే. అయితే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. 1990స్లో ఎప్పుడైతే భరత్ నగర్ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్స్టాపబుల్గా రెసిడెన్షియల్గా చాలా బాగా గ్రోత్ అవుతున్న ఏకైక హైవే బాంబే హైవే. అప్పుడు అంతలా రెసిడెన్షియల్ రావడానికి జేఎన్టీయూ యూనివర్సిటీ, BHEL ప్లాంట్ అండ్ టౌన్షిప్, పాష్మైలారం ఇండస్ట్రియల్ కంపెనీస్ దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు బాంబే హైవేకి ఇంత క్రేజ్ రావడానికి అడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మొదటగా ముత్తంగి నుంచి జహీరాబాద్ వరకు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి తెలుసుకుందాము. నెంబర్ 1, వెస్ట్ హైదరాబాద్లో ఐటీ హబ్కి దగ్గరలో ఉన్న నేషనల్ హైవే కావటం. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఎగ్జిట్ నెంబర్ 3కి జస్ట్ 15 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. అక్కడి నుంచి నేషనల్ హైవేలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ వరకు కూడా చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి ఇన్వెస్టర్లంతా కూడా ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది. నెంబర్ 2, సంగారెడ్డి లాంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉండటం. నెంబర్ 3, ఐఐటి హైదరాబాద్ బాంబే హైవేలోనే రావటం. సంగారెడ్డి కంటే ముందు కంది దగ్గర రైట్ సైడ్లో 576 ఎకరాస్లో 4000 మంది స్టూడెంట్స్ చదువుకునే విధంగా హైరేజ్ టవర్స్తో చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. నెంబర్ 4, జహీరాబాద్ దగ్గర నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నీమ్స్ రావటం. ఇది 12,635 ఎకర్స్లో 2,44,000 మంది పనిచేసే విధంగా ఇండస్ట్రీస్, రెసిడెన్స్, కమర్షియల్, ఎమ్యూనిటీస్ అన్నీ వచ్చే విధంగా దేశంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్ లాగా అవతరించబోతుంది. నెంబర్ 5, గీతం యూనివర్సిటీ అండ్ వాక్సన్ యూనివర్సిటీస్ ఉండటం. గీతం యూనివర్సిటీ రుద్రారం దగ్గర ఉంది అండ్ వాక్సన్ యూనివర్సిటీ కంకోల్ దగ్గర ఉంది. నెంబర్ 6, RRR రీజనల్ రింగ్ రోడ్ బాంబే హైవేలోని స్టార్ట్ అవ్వటం. రీజనల్ రింగ్ రోడ్ అనేది అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి 2 కారిడార్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి నార్త్ కారిడార్, ఇంకోటి సౌత్ కారిడార్. సో మొదటగా నార్త్ కారిడార్ని స్టార్ట్ చేస్తున్నారు. అది సంగారెడ్డి దాటిన తర్వాత ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇవి బాంబే హైవేకు ఉన్న అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో నేనేం చేశానంటే ముత్తంగి నుంచి జహీరాబాద్ వరకు ఒక 3 స్ట్రెచెస్గా డివైడ్ చేశాను. ఒకటి ముత్తంగి నుంచి సంగారెడ్డి వరకు ఒక స్ట్రెచ్, సంగారెడ్డి నుంచి సదాశివపేట వరకు ఒక స్ట్రెచ్, సదాశివపేట నుంచి జహీరాబాద్ వరకు ఇంకొక స్ట్రెచ్. 3 స్ట్రెచ్గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క స్ట్రెచ్ గురించి క్లియర్గా క్లుప్తంగా తెలుసుకుందాం మనము. సో మొదటగా మనము ముత్తంగి నుంచి సంగారెడ్డి వరకు ఈ స్ట్రెచ్ గురించి మాట్లాడుకుందాము. ఈ స్ట్రెచ్ వచ్చేసి కంప్లీట్గా HMDA పరిధి లోపల ఇన్సైడ్ ఉంది. సో ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో HMDA జోన్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే HMDA పరిధిలో ఉంది కాబట్టి రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటిల్లోనే HMDA అప్రూవల్స్ ఉన్న దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ జోన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే మనకి ఇమ్మీడియట్గా ఔటర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ ఇన్సైడ్, 1 కిలోమీటర్ అవుట్ సైడ్ గ్రోత్ కారిడార్ ఉంటుంది. ఈ గ్రోత్ కారిడార్లో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎందుకంటే స్పెషల్ డెవలప్మెంట్ జోన్ అది. ఓకే, ఆ తర్వాత చూసుకుంటే అప్ టు ఇస్నాపూర్ వరకు కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ ఉంది. ముత్తంగి, ఇస్నాపూరు ఆల్రెడీ రెసిడెన్షియల్ వచ్చేసింది కూడా, కంప్లీట్ లివింగ్ ఉంటున్నారు. ఆ తర్వాత చూసుకుంటే లెఫ్ట్ రైట్ సైడ్ ఏమో కమర్షియల్ యూజ్ జోన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వర్క్ సెంటర్స్, పాష్మైలారం వర్క్ సెంటర్స్ ఏదైతే ఉందో ఆ జోన్ అనేది హైవేని ఆనుకొని ఇదంతా జోన్గా డివైడ్ చేయడం జరిగింది HMDA మాస్టర్ ప్లాన్లో. ఆ తర్వాత నెక్స్ట్ రుద్రారం విలేజ్. రుద్రారం చుట్టుపక్కలంతా కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ ఉంది. విత్ సర్వే నెంబర్స్తో సహా నేను పక్కన చూపిస్తున్నాను. కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ ఉంది. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలామంది ఇన్వెస్టర్స్ మోసపోతున్న ఏరియా ఎక్కడి నుంచి అంటే కవలంపేట నుంచి అప్ టు సంగారెడ్డి వరకు ఏదైతే కంది IIT పేరు చెప్పుకొని ఆ సరౌండింగ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో
ఎవరైతే ప్లాట్లు అమ్ముతున్నారో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఎందుకు మోసాలు జరుగుతున్నాయి అంటే ఈ ఎంటైర్ ఏరియాలో, అంటే కవలంపేట నుంచి సంగారెడ్డి వరకు ఎంటైర్ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువ ఉంది. మ్యాక్సిమం పెరి అర్బన్ జోన్ ఉంది అండ్ కన్జర్వేషన్ జోన్ ఉంది. సో ఇక్కడ కన్జర్వేషన్ జోన్లో హెచ్ఎండి అప్రూవల్ రాదు. ఓకే, కన్జర్వేషన్ జోన్లో మోసాలు జరగవు. కానీ పెరి అర్బన్ జోన్లో హెచ్ఎండి అప్రూవల్స్ వస్తాయి. సో కొనేటప్పుడు హెచ్ఎండి అప్రూవల్ ఉంది కదా అని మనం కొంటాము. కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు వాడు 25% పర్మిషన్ ఇస్తాడు. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కన్జర్వేషన్ జోన్లో జరుగుతాయి. ఈ బెల్ట్ ఏదైతే ఉందో కంది ఐఐటి చుట్టుపక్కల రెసిడెన్షియల్ చూసుకొని ఆ రెసిడెన్షియల్ జోన్స్లో హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటేనే పర్ఫెక్ట్గా చూసుకొని కొనుక్కోండి. ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు కంప్లీట్గా విత్ సర్వే నెంబర్స్తో సహా ఏదైతే జోన్ ఉందో జోనల్ ప్లాన్ మీకు ఇస్తాను. మీరు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత సంగారెడ్డి టౌన్ అంతా కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంది. సో దయచేసి ఈ స్ట్రెచ్ గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ స్ట్రెచ్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఆల్రెడీ జరిగిపోయినాయి. ప్రజెంట్ రీసేల్స్ అనేటివి ఈ స్ట్రెచ్లో జరుగుతున్నాయి. ఈ రీసేల్స్ రీజనబుల్ ప్రైస్లో ఎవరైనా వస్తే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ స్ట్రెచ్లో. అది కూడా హెచ్ఎండి అప్రూవల్స్ రెసిడెన్షియల్ జోన్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రైమ్, సూపర్ ప్రైమ్ స్ట్రెచ్ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఇదే సిటీకి చాలా దగ్గరగా అండ్ సంగారెడ్డి వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు లెఫ్ట్ టు రైట్ అంతా కూడా రెసిడెన్షియల్ కనిపిస్తుంది. అండ్ ఇమ్మీడియట్గా రెసిడెన్షియల్కి వెళ్ళే వాళ్ళు అండ్ ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండాలనుకునే వాళ్ళు ఈ ఏరియాలో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత సంగారెడ్డి నుంచి సదాశివపేట స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ కరెక్ట్గా 16 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ స్ట్రెచ్లో సంగారెడ్డి దాటిన తర్వాత కొంతమేర మాత్రమే హెచ్ఎండిఏ పరిధి ఉంటుంది. ఆ తర్వాత కంప్లీట్గా ఫ్రీ జోన్ ఉంటుంది. సో ఈ కొంతమేర ఏదైతే ఉందో దీంట్లో రెసిడెన్షియల్ జోన్ చూసుకొని హెచ్ఎండిఏ అప్రూవల్ చూసుకొని రేరా అప్రూవల్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఉందో రిమైనింగ్ అంతా కూడా డిటీసీపీ అప్రూవల్స్ వస్తాయి. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ అని చెప్పేసి దానికి కూడా రేరా అప్రూవల్ వస్తుంది. ఆ రెండు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో రైట్ నౌ ఈ స్ట్రెచ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్ సెక్టర్లో చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి అండ్ జరగాలి కూడా. ఎందుకు అనంటే ఇప్పుడు రైట్ టైం, ఈ టైంలో ఈ స్ట్రెచ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇకపోతే తర్వాత నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకనంటే ఈ స్ట్రెచ్లోనే రీజనల్ రింగ్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్త్ కారిడార్లో ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుందో అది ఈ మధ్యలోనే సదాశివపేట సంగారెడ్డి మధ్యలోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక నుంచి రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన ప్రతి న్యూస్ కూడా ఈ స్ట్రెచ్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. ప్రతి న్యూస్ ఇక్కడ రేట్లు పెంచే విధంగా ఉంటాయి. రీజనల్ రింగ్ రోడ్ డిపిఆర్ వచ్చింది అని అంటే రేట్లు పెరిగిపోతాయి. రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, రీజనల్ రింగ్ రోడ్ సరిహద్దులు పాతేస్తున్నారు అని అంటే ఇక్కడ రేట్లు పెరిగిపోతాయి. రీజనల్ రింగ్ రోడ్ ఎఫెక్ట్ అంతా కంప్లీట్గా ఓన్లీ సదాశివపేట సంగారెడ్డి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఈ స్ట్రెచ్లో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత సదాశివపేట నుంచి జహీరాబాద్ స్ట్రెచ్. ఇది కరెక్ట్గా 38 కిలోమీటర్స్ ఉంటుంది. సదాశివపేట దాటిన తర్వాత కంకోల్ దగ్గర లెఫ్ట్ సైడ్లో వాక్సెన్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ స్ట్రెచ్ దశా దిశలు మార్చిన ప్రాజెక్టు నీమ్స్. ఇది జహీరాబాద్కి రైట్ సైడ్లో 12,635 ఎకరాల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ స్ట్రెచ్ పైన నీమ్స్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అంతా కూడా నీమ్స్ ఎఫెక్ట్తోనే జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. సో ఓపెన్ ప్లాట్ సెక్టర్స్ కూడా సదాశివపేట నుంచి జహీరాబాద్ మధ్యలో ఆల్రెడీ హ్యూజ్ కంపెనీస్ లాంచ్ చేయడం జరిగింది అండ్ అమ్మటం కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అంతా కూడా ఈ స్ట్రెచ్లోనే ఉండబోతుంది. సో ఈ స్ట్రెచ్లో కూడా కొంచెం ఫోర్కాస్టింగ్ ఆలోచించే వాళ్ళు ఈ స్ట్రెచ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఓవరాల్గా ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి జహీరాబాద్ వరకు చూసుకుంటే, ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి సంగారెడ్డి వరకు రెసిడెన్షియల్గా వెళ్ళే వాళ్ళు కొనుక్కోవచ్చు. సంగారెడ్డి నుంచి సదాశివపేట వరకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సదాశివపేట నుంచి జహీరాబాద్ వరకు ఏదైతే ఉందో తక్కువ బడ్జెట్లో కొంచెం లిటిల్ బిట్ లాంగ్ టర్మ్
ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఈ స్ట్రెచ్లో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.